అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రామాచారి గారు, మీరు ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నారు. మిమ్మల్ని ఎన్నేళ్ళ నుంచో మేము చూస్తూ ఉన్నాము. మీలో ఎక్కడ ఏ మార్పు మేము చూడట్లేదు. లైక్ మీ వ్యక్తిత్వంలో కానీ, మీ నిరాడంబరత కానీ, అంటే ఏ రకంగా కూడా మీలో మార్పు మాకు కనపడలా. ఎలా? మనం చూస్తున్నాం కదా మనకంటే పెద్దవాళ్ళని. ఇప్పుడు అచీవర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత నిరాడంబరంగా ఉంటారు. బాలుగారే ఉన్నారు, మా బాలుగారే. ఇప్పుడు చూస్తున్నాం పెద్ద పెద్ద వాళ్ళు, మాకు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ని చూస్తున్నాం. తర్వాత అబ్దుల్ కలాం గారిని చూస్తున్నాం. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా ఉంటారు? సో మనము ఎందుకు ఉండాలి? నేను ఎప్పుడు కానీ ఏమనుకుంటానంటే ఐఎమ్ వన్ అమంగ్ ఎవ్రీ వన్. నేను మొత్తం ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరిలో నేను ఒక మనిషిని. నా పని నేను చేసుకుంటున్నాను, ఇంకో ఆయన పని ఆయన చేస్తున్నారు, మీ పని మీరు చేస్తున్నారు. ఇందులో ఎవరు ఎవరికి సుపీరియర్ కాదు, ఎవరు ఎవరికి ఇన్ఫీరియర్ కాదు. వీఆర్ ఆల్ లైక్ వన్ ఫ్యామిలీ. మనం ఇప్పుడు నేను పెద్దవాళ్ళని గౌరవిస్తా అంటే వాళ్ళ విద్యని, అంటే వాళ్ళ వయసుని, వాళ్ళ అనుభవాన్ని, దాన్ని బట్టి వాళ్ళకు వెళ్ళి దండం పెడతాము వాళ్ళ దగ్గర. అది వేరు, అదొక రకమైన ప్రేమతో కూడిన భక్తి అది. కానీ భయం అనేది ఎవరి దగ్గర ఉండకూడదు మనకి. సో మనము ఐఎమ్ వన్ అమాంగ్ ఎవ్రీ వన్. కాబట్టి అలాంటప్పుడు మనకి ప్రాబ్లం ఉండదండి. మనకు ఎప్పుడైనా నేను వాళ్ళకంటే తక్కువ అనుకున్నా, వాళ్ళకంటే ఎక్కువ అనుకున్నా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు అనుకోవాలి? మనుషులమే కదండి అందరం. మనం అందరం మనుషులమే, ఒక ఫ్యామిలీ. మనం ఈ వరల్డ్ అంతా వసుదైక కుటుంబకం అంటారు, వసుదైవ కుటుంబకం. అందులో ఒక సభ్యుని నేను. మీరన్నట్టు మనం హ్యూమన్సే కదా. ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకి కోపం, చిరాకు, ఒక అవతల మనిషిని ఎక్కడో ఒక పాయింట్లో అరిచేయటం, ఎక్కడో ఒక పాయింట్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడు అంటే అంత సెటిల్డ్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఏంటండి, అది ఒకసారి మనకు రియలైజేషన్ వచ్చినప్పుడు నాకు కోపం ఉండేది, బాగా అరిచేవాడిని. చిన్నప్పుడు ఏదన్నా ఇవ్వకపోతే కోపం వచ్చేది. కానీ నేను హైదరాబాద్లో ఒక్కడనే ఉన్నాను. నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యి హైదరాబాద్ పారిపోయి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఒక్కడనే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేను 10th క్లాస్ రాసి పాస్ అయ్యి మళ్ళీ నేను చదువుకున్నాను. 2 డిగ్రీలు చేశాను యూనివర్సిటీలో, ఉస్మానియాలో. తర్వాత మ్యూజిక్లో కూడా కోర్సులు చేశాను. కానీ ఒక్కడనే ఉండడం వల్ల నాకు నేనే పరిచయం చేసుకునేవాడిని. నాకు పరిచయం చేసేవాళ్ళు కూడా లేరు ఎవరు. అలా మాకు దగ్గరే, మన హైదరాబాద్కి దగ్గరే మా ఊరు. అయితే మా నాన్నగారు వచ్చి అప్పుడప్పుడు కొన్ని బియ్యం అవన్నీ పెట్టి నేను ఎక్కడో ఉండేవాడిని, ఒక రూమ్లో ఉండి నేనే వండుకొని తింటూ అలా. ఇంకా కోపం అనేది ఎందుకు ఉంటుంది? మనం ప్రపంచంలో అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఇంకా ఇంకోటి, మా నాన్నగారు బాగా నేర్పించారు మాకు. మా నాన్నగారు హరికథలు చెప్పేవారు. మహాభారతము, రామాయణము, శ్రీమద్ రామాయణము, భాగవతం, ఈ హరికథలు చెప్పేటప్పుడు చాలా అనలైజ్ చేసేవారు నాన్నగారు ఒక్కొక్క క్యారెక్టర్ని. సో మా నాన్నగారు నాకు ఎప్పుడూ కర్మ సిద్ధాంతం బోధించేవారు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఎవరితో కంపేర్ చేసుకోకు, తర్వాత ఎవరిని నువ్వు ఏ సోల్ని బాధ పెట్టకు, నీ పని నువ్వు చేసుకో, నీ చేస్తూ వెళ్ళు, ఫలితం దేవుడు చూసుకుంటాడు. ఆ సిద్ధాంతం నాకు చిన్నప్పుడే ఇన్కల్కేట్ చేశారు మా తల్లిదండ్రులు. అలాగే నాకు బోధించిన గురువులు కూడా నాలో ఉండే చాలా మైలని కడిగేశారు. మా గురువులు కూడా, వాళ్ళు కూడా చక్కగా మా సద్గురువులు నాకు దొరికారు. కాబట్టి ఈ జీవిత అనుభవం ఒకటి. తర్వాత ఇప్పుడు కోపం వల్ల నాకే నష్టం అని తెలిసినప్పుడు నాకు ఎందుకు కోపం ఉంటుంది? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకం అని మనం చదువుకున్నాం. ఈ రియలైజేషన్ తెలిసాక ఇది నా కోపం అనేది నాకే నష్టపరుస్తుంది అన్నప్పుడు నాకెందుకు కోపం వస్తుంది? అంటే నాకు కోపం లేదని కాదండి, మనిషికి ఉండాల్సిన అన్నీ నాకు ఉన్నాయండి. నాకు కోపం ఉంది, నాకు కంపారిజన్స్ ఉంటాయి, నాకు ఈర్ష్య వస్తుంది, నాకు డిప్రెషన్ వస్తుంది, అన్నీ వస్తాయండి. కానీ చిన్న అనలైజేషన్ ఉంటుంది నాకు. దానివల్ల నష్టపోయేది నేనే. నాకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇంటికి వెళ్ళి మా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అవుట్లెట్ అవుతాను. ఆ కోపం అంతా అక్కడ అవుట్లెట్ అయిపోతుంది. ఉండదండి ఎవరికి. సో కానీ వేరే వాళ్ళ దగ్గర ఎక్కడ నేను కంట్రోల్గా ఉంటాను. బ్యాలెన్స్డ్ మ్యాక్సిమం
సాధ్యమైనంత వరకు కంట్రోల్గా ఉంటాను. మీరు చెప్పినట్టు బయట మనం బ్యాలెన్స్డ్గా ఉండటమే ఇంపార్టెంట్ కదా సార్. మీరు చెప్పినట్టు 100% మనం బయట ఎలా ఉంటున్నామో అన్నదే వెరీ ఇంపార్టెంట్. అంతే. రైట్. అయితే సార్ మీరు సాటర్డే సండే ఫ్రీ క్లాసెస్ LMAలో ఫ్రీ క్లాసెస్ చెప్తూ ఉంటారు. అలాగే విదేశాల్లో కూడా మీరు ఫ్రీ క్లాసెసే చెప్తారా? లేదు, ఓన్లీ ఇండియాలో మాత్రమే ఫ్రీ క్లాసెస్ చెప్తాను. అంటే నాకు ఈ సొసైటీ ఎంతోమంది నాకు సహకరించారు, ఎంతోమంది నన్ను బ్లెస్ చేశారు. నేను ఈ ఒక స్టేజ్కి రావడానికి ఎంతోమంది మనకి, అలాగే భగవంతుడు నాకు ఈ గొంతు ఇచ్చాడు, తల్లిదండ్రులు. సో హౌ టు థ్యాంక్, ఇట్స్ లైక్ థ్యాంక్స్ గివింగ్. నేను అందుకే ఒక సండే ఒకరోజు నేను ఉచితంగా మ్యూజిక్ నేర్పించాలి, మంచి సింగర్స్ని తయారు చేయాలి, ఒక గోల్ పెట్టుకొని. సో ఈ సొసైటీకి నేను మంచి మంచి గాయని గాయకులే కాకుండా మంచి హ్యూమన్ బీయింగ్స్, మంచి సిటిజన్ని నేను అందించాలనే ఒక తపనతో నేను నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. కానీ సండే ఒకరోజే. తర్వాత సండే కాకుండా మిగతా ఈ కాంపిటీషన్స్కి వెళ్ళే పిల్లలందరూ కూడా నా స్టూడియోకి వస్తారు. అక్కడ పాడే పాటలన్నీ నా దగ్గర కరెక్షన్స్ చేసుకుంటారు. ఇండియాలో ఏ రోజు నేను నేర్పించినా ఇండియాలో ఒక పైసా నేను ఎవరి దగ్గర తీసుకోను. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా నన్ను ఫస్ట్ విదేశాలకి సిలికాన్ ఆంధ్ర అధినేత కూచిబొట్ల ఆనంద్ గారు తీసుకెళ్లారు 2009లో. అప్పుడు అక్కడ నేను నేర్పించి వచ్చాను. తర్వాత అది బాగా నచ్చి తర్వాత నెక్స్ట్ కూడా నన్ను పిలవడం మొదలెట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇంత కావాలని నేను అడగను, వాళ్ళే కొంత గురుదక్షిణ నాకు ఇస్తారు, అది నేను తీసుకుంటాను. ఎందుకంటే నేను అందులోంచే నా టికెట్లు, అక్కడ లోకల్ టికెట్లు అన్నీ కొంటారు, కొంత నాకు గురుదక్షిణ ఇస్తారు. ఇప్పుడు కూడా నేను P3 అని ఒక వీసాతో నేను వెళ్ళి నేర్పించినప్పుడు నాకు అందులో పర్ మంత్ నాకు శాలరీ లాగా నాకు చక్కగా ఇస్తారు, నేను తీసుకుంటానండి. తర్వాత వర్చువల్ క్లాసెస్ చెప్తాను ఇప్పుడు అన్ని దేశాలకి. ఆ వర్చువల్ క్లాసెస్లో కూడా నేను గురుదక్షిణ తీసుకుంటాను. కానీ అక్కడికి వెళ్ళాక కూడా నేను ఇంత డిమాండ్ చేయను. కొంతమంది ఉంటారు అక్కడ జాబ్లెస్ వాళ్ళు, స్టూడెంట్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి నేను తీసుకోను. అది మా నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్తాను, ఎవరిని డబ్బు ఇంత అని అడగొద్దు, సంతోషంగా నేను చెప్పిన తర్వాత వాళ్ళు సంతోషంగా ఇచ్చేది నేను తీసుకుంటాను. సో దేవుడు చక్కగా నాకు ఇస్తున్నాడండి. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తున్నాడు. తర్వాత నాకు మా మిస్సెస్ సుజాత జాబ్ చేసేది, తను లెక్చరర్గా. తర్వాత నేను జాబ్ చేసుకుంటూనే ఇది నేను నిర్వహించేవాడిని ఇది. అలాగే మా తమ్ముడు లక్ష్మణాచారి సింగర్, తను కూడా క్లాసికల్ నేర్పిస్తాడు, తను జాబ్ చేస్తుంటాడు. సో నాకు ఒక స్టూడియో బిజినెస్ ఉంది, నాకు రీమా అని ఒక బిజినెస్ ఉంది. నేను కల్చరల్గా మేము కొన్ని షోస్ చేస్తాము, స్టూడియో నిర్వహిస్తాను. ఇవన్నిటితో కూడా నాకు భగవంతుడు నాకు కావాల్సినంత డబ్బు ఇస్తున్నాడు. ఇప్పుడు పిల్లలు కూడా సాకేత్ కొమాండూరి, సోని కొమాండూరి వాళ్ళు పెద్దగా అయ్యారు, వాళ్ళు చక్కగా సంపాదించుకుంటున్నారు ఫీల్డ్లో, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఎదుగుతున్నారు. అంటే రామాచారి గారు ఒక వోకల్ మ్యూజిక్కే నేర్పిస్తారా, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కూడా నేర్పిస్తున్నారా? వోకల్ అండి, ఐఎమ్ మేకింగ్ సింగర్స్. ఓకే. ఇప్పుడు ప్రతి 100 మందిలో ఒకళ్ళకి శృతి ఉన్న గొంతు ఉంటుంది. ఆ తల్లిదండ్రులు వాళ్ళని అది తెలుసుకుంటారు. అంటే ఇప్పుడున్న తల్లిదండ్రులకు మ్యూజిక్ సెన్స్ బాగా ఉంది. పిల్లలు చిన్నప్పుడే ఆ టీవీ చూసి అందులో బుట్టబొమ్మ అని పాడేస్తుంటారు. పాడంగానే శృతిలో పాడే తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు వెళ్ళి కొంచెం బేసిక్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్ నేర్పించి, నేను అది కూడా ఉంటుంది నా అకాడమీలో. నేను పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రెస్ట్రిక్షన్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ క్లాసికల్ మ్యూజిక్, అంటే అట్లీస్ట్ గీతాల దాకా నేర్చుకుని ఉండాలి. ఓకే. అంటే ఆడిషన్స్ తీసుకుంటున్నారా ఏమన్నా? ఎస్, ఆ గీతాల దాకా నేర్చుకున్న వాళ్ళని ఆడిషన్ చేస్తాను మళ్ళీ. ఎందుకంటే ప్రతి వాళ్ళు గీతాల దాకా నేర్చుకున్న వాళ్ళు శృతిలో పాడాలని ఏం లేదు. సో పర్ఫెక్ట్ శృతిలో ఎవరైతే పాడతారో వాళ్ళని నేను తీసుకొని అటు క్లాసికల్ కంటిన్యూ చేయమని మోటివేట్ చేస్తూనే, క్లాసికల్ మానేయకుండా వాళ్ళని చూస్తాను నేను మళ్ళీ. సో అటు క్లాసికల్ కంటిన్యూ చేస్తూనే నా దగ్గర సండే వచ్చి ఫుల్ డే ఉంటుందండి మా సండే. సో నేను ఒక ప్లేబ్యాక్ సింగర్కి కావాల్సిన క్వాలిటీస్, ఒక రియాలిటీ షోలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా పాడాలి, ఒక స్టేజ్ షోలో ఇంటరాక్టివ్గా, ఇప్పుడు అన్ని సైన్సెస్ లాగే దీంట్లో కూడా చాలా ఉంటాయండి, బోల్డ్ని ఉంటాయండి. పాట అంటే ఊరికి ఇలా విని మనం నేర్చుకొని పాడితే అది కూడా పాటే, కానీ అందులో ఫాల్స్ ఉంటుంది చాలా. పర్ఫెక్షన్ రావాలంటే అది కూడా అన్నీ నేర్చుకోండి. శృతి, లయ, భాష, డిక్షన్, ఉచ్చారణ, పదాల విరుపులు. తర్వాత ఇంకా నేను కొన్నే చెప్తున్నాను, ఇంకా చాలా ఉంటాయి.
మైక్ ఎక్కడ ఎలా పట్టుకోవాలి, ఎక్కడ మన సౌండ్ ఎక్కడ త్రో చేయాలి, తర్వాత బ్రెత్ మేనేజ్మెంట్స్, తర్వాత వాయిస్ కల్చర్, వాయిస్ కంట్రోల్, డైనమిక్స్, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ అంటే చాలా ఉంటాయండి. ఇందులో నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఇదొక సైన్స్ మ్యూజిక్ కూడా. అదంతా కూడా నేను అలా రీసెర్చ్ చేస్తూ నేను నేర్చుకుంటూ, సో వాళ్ళకి నా అనుభవంతో, ఇప్పుడు నేను ఇన్నేళ్ళ అనుభవం కాబట్టి ఈ అనుభవంతో ఒక ప్లేబ్యాక్ సింగర్ అయితే ఎలాంటి వాళ్ళైతే అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాడిస్తారు, ఎలాంటి వాళ్ళైతే రియాలిటీ షోకి సెలెక్ట్ అవుతారో, ఒక ముందుకెళ్తారు, ఎలాంటి వాళ్ళైతే జనరంజకంగా పాడగలుగుతారు అనేది ఆ అంశాలన్నీ నేను నేర్పిస్తూ వాళ్ళకి మోటివేట్ చేస్తూ నేర్పిస్తాను. ఇంకోటి ఏంటంటే నా స్టైల్ ఆఫ్ టీచింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఐ నెవర్ స్కోల్డ్ ఎనీబడి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇది సంగీతం అనేది, గానం అనేది మోటివేట్ అయి పాడాలి. ఇది బలవంతంగా చేసే కాదు. అది వాళ్ళకి ఆ ప్యాషన్ డెవలప్ అవ్వాలి, వాళ్ళ ఆ ఉత్తేజం వాళ్ళకే కలగాలి, ఆ స్ఫూర్తి వాళ్ళకి కలిగి పాడాలి. అలా నేను వాళ్ళకి రకరకాల స్టోరీస్ చెప్తూ, రకరకాల ఎక్స్పీరియన్సెస్ చెప్తూ, బాలు గారి గురించి చెప్తూ, సుశీలమ్మ గారి గురించి చెప్తూ, జానకమ్మ గారి గురించి, చిత్రమ్మ గారి గురించి చెప్తూ, వీళ్ళందరూ ఎలా కష్టపడి పైకి వచ్చారు ఇవన్నీ చెప్తూ, బోల్డ్ అని చెప్తూ వాళ్ళకి నేను నేర్పిస్తాను. అలాగే పేరెంట్స్ని కూడా లోపలే అలో చేస్తాను. నేను మన లోపలే కూర్చుంటారు. తర్వాత పేరెంట్స్ కూడా హోంవర్క్ ఇస్తాను. సో పిల్లలు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు వాళ్ళే వస్తారు, కూర్చుంటారు. తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్ నేర్పిస్తాను, వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ నేర్పిస్తాను, స్ట్రెస్ మేనేజ్మెంట్స్ నేర్పిస్తాను, టైం మేనేజ్మెంట్ నేర్పిస్తాను, కమ్యూనికేషన్స్ నేర్పిస్తాను. ఇవన్నీ కూడా నాకు చేతనైనంత, నాకు వచ్చినంత నేర్పిస్తూ బియాండ్ ఉన్నవి ఏం చేస్తానంటే ఇన్స్పిరేషన్ అని ప్రోగ్రామ్ పెట్టి పెద్ద పెద్ద మాస్టర్స్ని ఇన్వైట్ చేసి ఒక హాల్ బుక్ చేసి ఒక డే అంతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ పెడతాను. దాంట్లో ఇన్ డెప్త్ వాళ్ళు ఇంకా నేర్పిస్తారనమాట. ఇలా రకరకాలుగా ఒక కడిగిన ముత్యాలలాగా వాళ్ళు అవ్వడానికి నా వంతుగా నాకు వచ్చినంత, మా గురువులు నాకు ప్రసాదించిన జ్ఞానంతో, మా తల్లిదండ్రుల ఆశీస్సులతో, మీ అందరి అభినందనలతో, శుభాకాంక్షలతో నేను వాళ్ళకి నేర్పిస్తున్నాను. దానికి నాకు విపరీతమైన సపోర్ట్ ఉంది సొసైటీ నుంచి. ముఖ్యంగా ఛానల్స్, మీడియా, ప్రెస్ మీడియా, తర్వాత మనకి ఇప్పుడు ఈ మీడియా అన్ని ఛానల్స్ వాళ్ళు, తర్వాత సినిమా సంగీత దర్శకులు, డైరెక్టర్స్, కళా సంస్థలు మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్, దే ఆర్ బ్లెస్సింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. సో ఇట్స్ గోయింగ్ లైక్ దిస్. ఎల్ఎంఏ గత 25 ఏళ్లుగా భారతదేశంలో నలుమూలలో ఉన్న విద్యార్థులకు ఉచితంగా మ్యూజిక్ నేర్పిస్తున్న రామాచారి గురువు గారు సంగీతం అనే విద్యని ఇలా ఉచితంగా నేర్పడం నాకు తెలిసి భారతదేశంలో ఇది ప్రప్రథమం. అండ్ ఈ అకాడమీలో మేము యాజ్ అ పేరెంట్స్గా మేము ఇక్కడ జాయిన్ అవ్వడం, మా అమ్మాయి మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎల్ఎంఏలో స్టూడెంట్స్కే కాదు, పేరెంట్స్కి కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలాంటి లైఫ్ ఫార్వర్డ్ వాళ్ళు నడుచుకోవాలి, సొసైటీ ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి, అందరు కాంపిటీషన్ అనే విషయంలో ఇన్సెక్యూరిటీ లేకుండా పక్క వాళ్ళు మాకంటే బాగా పడితే వాళ్ళని కాంప్లిమెంట్ చేయడం, అభినందించడము, వాళ్ళ దగ్గర నేర్చుకోవడము, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ దగ్గర నేర్చుకోవడం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవడము, ఆ క్వాలిటీస్ అన్ని ఎల్ఎంఏలో ప్రతిరోజు ప్రతి క్లాస్లో మేము నేర్చుకుంటాం అండి.